హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇప్పుడు మనం మారేడుమిల్లి నుంచి సుమారు ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుంపవలస అనే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఈ ప్రకృతి అందాల నడుమ ఆ వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. నాతో పాటు మీరు కూడా ఆ వాటర్ ఫాల్స్ని చూసి ఎంజాయ్ చేద్దురు. కానీ పదండి ఫ్రెండ్స్, ఇంకా వాటర్ ఫాల్స్కి బయలుదేరదాం. ఇక్కడ వర్షం పడ్డ మూలన మా జీప్ పరిస్థితి చూసారా ఎలా అయిపోయిందో, బురదగా. ఈ రోడ్లు అంత ఇబ్బందిగా అయితే కనుక ఏమీ లేవు, చాలా బాగుంది రోడ్డు అయితే కనుక వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనం దుంపవలస వాటర్ ఫాల్స్కి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇటు నుంచి బోర్డు కనిపించే వైపు ఎడం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. పదండి ఫ్రెండ్స్, ఇంక వెళ్దాం. మనం ఆ బోర్డు దాటిన తర్వాత మనం ఒక ఊళ్ళోకి అయితే వచ్చాం. ఈ ఊరి పేరు వై రామవరం అంట. ఈ విలేజ్ చూడడానికి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. చుట్టూ కొండల మధ్యలో, అడవుల మధ్యలో చాలా బాగుంది. ఈ విలేజ్ అయితే కనుక అంత వెనకబడిన విలేజ్లా అయితే కనుక లేదు. పక్కా ఇళ్ళు ఉన్నాయి, చాలా శుభ్రంగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళ జీవనాధారం వ్యవసాయం అంట. ఇక్కడ లోకల్స్ని నేను అడిగాను, చాలా బాగా మాట్లాడుతున్నారు కలివిడిగా. వీళ్ళు కరెంటు సోలార్ ద్వారా జనరేట్ చేసుకుంటారంట. టీవీ కూడా ఉందని చెప్పి అన్నారు వీళ్ళు. మరి ఇళ్ళు అయితే కనుక చాలా బాగున్నాయి, వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ జనం. ప్రజెంట్ దుంపవలస వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను. ఇది దారి చాలా అడ్వెంచరస్గా ఉంది, నడవడానికి అస్సలు వీలు లేదు. ఇది కానీ అడ్వెంచరస్గా బాగుంది. కానీ వర్షం పడడం వలన కాస్త జారుడు ఎక్కువగా ఉంది. జారుతుంది ఇక్కడ, చూసారా? జస్ట్ మిస్, మామూలుగా పడేవండి కాదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఈ చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో, ఈ నడకదారి మాత్రం అంత రిస్కీగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రకృతి చూద్దామని చెప్పి నేను జాగ్రత్తగా అన్నీ సెట్ చేసుకుని వస్తే కింద చూడకపోతే మాత్రం కిందకే వెళ్ళిపోయేలా ఉన్నాను. అందుకే చుట్టూ చూసుకుంటూ కింద చూసుకుంటూ నడవాల్సి వస్తుంది. ఇలాగే మట్టిగా ఉందండి, మొత్తం పడుతుందా? మన దగ్గర ఒక కర్ర ఉంటే కాస్త ఎంతో కష్టపడితే కానీ మనకి ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడడం అవ్వదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ నా ఛానల్. దారి కొంచెం ఇబ్బందిగా ఉందన్నాను కదా, అది ఇదే. చూసారా ఎలా ఉందో, మొత్తం మట్టే. జాగ్రత్తగా ఒక దారి చేసుకుంటూ మనం వెళ్ళాం. చుట్టూ అడవి చూడండి, ఆ పచ్చదనం ఎంత బాగుందో. అలా కొండ కోనల్లోకి వెళ్తే ఇదే వేరు. ఎవరైనా ఈ వాటర్ ఫాల్స్కి రావాలంటే కనుక ప్రాపర్ షూ వేసుకుని రండి. చాలా స్లిప్పరీగా, చాలా జారుతుంది కాలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడాను మనం జారి పడిపో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా డేంజర్గా ఉంది ప్లేస్. పైగా వర్షం ఒకటి పడుతుంది, సో ఇంకొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరైతే ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ చూడాలి అనుకుంటున్నారో తప్పకుండా ఒక మంచి షూ, ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ అనేది 2 కొండల మధ్య నుంచి ఒక చిన్న పాయ కింద ఏర్పడి ఒక 2 కొండల పైనుంచి జాలు వారుతుందంట. ఇక్కడున్న లోకల్స్ చెప్పారు. మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. ఆ వ్యూ ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకో 2 మినిట్స్లో మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ వినండి ఎంత బాగుందో.
మొత్తానికి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇదే ఆ అద్భుతమైన దుంపవలస వాటర్ ఫాల్స్. దీని ఫ్లో ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా వినండి, చూడండి ఒకసారి. మనం ఇంత కష్టపడి వచ్చిన దానికి 100కి 100% మనం ఆనందపడతాం. అంత అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్స్. లోతేమీ లేదు, అందరూ రావచ్చు చిన్నపిల్లలతో సహా. కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ నేను కాసేపు స్విమ్ చేశాను, కాసేపు టైం స్పెండ్ చేసి ఈ ప్రకృతిని నేను కాసేపు ఆస్వాదించుకున్నాను. చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్. ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఇంకా నేను బయలుదేరిపోయాను. పదండి ఫ్రెండ్స్, వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం. దుంపవలస వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. అంతా జర్నీ చేసి వచ్చాను. అయితే మనం అడవుల్ని కాపాడాలి, అడవుల్ని నాశనం చేయకండి. చాలా వేస్ట్ పేపర్ ప్లేట్స్ అని కానీ గాజు బాటిల్స్ అని కానీ చాలా పెట్టారు. అవి మీరు తీసుకొచ్చినప్పుడు మీతో పాటు తీసుకెళ్ళిపోండి, మనం అడవిని కాపాడే వాళ్ళు అవుతాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ దుంపవలస వాటర్ ఫాల్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి నేచర్కి సంబంధించిన వీడియోస్ మరెన్నో మన యూట్యూబ్ ఛానల్లో ఎంత కష్టమైనా సరే పెడతాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.